అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకమంటాడు సినీ కవి. తాను రాసుకున్న ఓ విషాద గీతంలో. కానీ ఇదే గీతంలోని భావాన్ని ఇద్దరు అన్నదమ్ములు మాత్రం అనుబంధాలు బూటకం నాటకం ఎలా అవుతాయి, అంతా మన మంచి కోసమే కదా అంటూ కితాబులిచ్చుకుంటున్నారు. ఒకరినొకరు పొగుడుకుంటూ అంతా ఆర్థికమేనంటూ కూని రాగాలు తీస్తున్నారు. దగ్గరి సోదరులైన ఈ ఇద్దరు రక్త సంబంధానికి మించిందేముంది, మున్సిపాలిటీని ముంచితే సరిపోలా అనుకుంటున్నారు. తలచిందే చేసేస్తున్నారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడంలో రికార్డు బద్దలు కొడుతున్నారు. ఎక్కడా జరగని రీతిలో వేసిన రోడ్లపై మళ్లీ రోడ్లు వేస్తూ నిధుల్ని కాజేస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. కాడెద్దులు జతగా మారితే చేను బీడవుతుందని నానుడి. కానీ ఇక్కడ జతగా మారిన అన్నదమ్ముల ఏలికలో పురపాలిక కొల్లబోతోంది. మంజూరైన నిధులన్నీ ఏమవుతున్నాయో తెలియజేసే అన్నదమ్ముల అనుబంధమే ఇది. ఇంతకీ ఎవరా అన్నదమ్ములు? ఆ వారసత్వ సామ్రాజ్యంలో వాళ్ళ విధులేంటి? నిధులను ఎలా దిగమింగుతున్నారు? ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్న అన్నదమ్ములు. పాలన మనదే, నిధులు మనవే అన్నట్లు ముందుకు. గోరంతలు కొండంతలు చేయడం కాదు కానీ ఇక్కడ జరిగే ప్రతి చర్యకు ఒక స్పెషల్ రీజన్ ఉండనే ఉంటుంది. ఇక్కడ ఏం జరిగినా అది బద్దలు కొట్టే రికార్డే. ఉమ్మడి కడప జిల్లా బద్వేలు ప్రాంతమంటే పాలించే ప్రభుత్వానికి సైతం చెమటలు పడతాయి. ఎందుకంటే అక్కడ జరిగే వైపరీత్యాలు అలాంటివి. మరి భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పుట్టిల్లుగా ఉంటున్న ఈ ప్రాంతం ఇప్పుడు మరో ప్రత్యేకతను సంతరించుకుంది. అనేకమైన సంచలనాలకు వేదిక అయిన బద్వేల్ మున్సిపాలిటీని ఇద్దరు అన్నదమ్ములు ఏలుతున్నారు. వారే చైర్పర్సన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి. ఈ ఇద్దరిది దగ్గరి బంధమే. బద్వేల్ మున్సిపల్ లిమిట్స్ లో ఒకే ప్రాంతం, పక్కపక్కనే ఇల్లులు కూడా. అన్నదమ్ముల్లో పెద్దవారైన వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై త్వరలోనే పదవీ కాలాన్ని పూర్తి చేయనున్నారు. ఇక తమ్ముడైన కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి సైతం ఏరికోరి సొంతూరికి చైర్మన్ అన్న దగ్గరే పనిచేయాలని నిశ్చయించుకుని నేరుగా ఇక్కడికే బదిలీపై వచ్చేశారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం వాకమల్ల వారు బద్వేలుకు వచ్చేశారు. అన్నదమ్ములు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుని ఊరు మనదే, పాలన మనదే, నిధులు మనవే అన్నట్టుగా ముందుకు దూసుకెళ్తున్నారట. వాకమల్ల నరసింహారెడ్డి అనబడే ఈ మున్సిపల్ కమిషనర్ బద్వేలుకు రాకముందు పులివెందులలో పనిచేశారు. అక్కడ తనకున్న అనుభవాన్ని దట్టించి అక్కడి నేతల నేతృత్వంలో పాడా నిధులను దారి మళ్లించారనే అభియోగాన్ని మూటగట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వైనం కూటమి ప్రభుత్వ విచారణలో కొనసాగుతుందట. అయితే ఆ అంశం ఇక్కడ మాత్రం అప్రస్తుతం. కాల మార్పు కావచ్చు, ప్రభుత్వాల మార్పు కావచ్చు. పులివెందుల నుంచి నరసింహారెడ్డి బద్వేల్ మున్సిపల్ కమిషనర్గా అయితే సొంతూరుకి వచ్చేశారు. చైర్మన్ అన్న పక్కనే ఉద్యోగం కాబట్టి సదరు తమ్ముడు ఎగిరి గంతేసినంత పనిచేశారు. ఇక అభివృద్ధి కాదు గాని తమ వృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారట. అనుకున్నదే తడవుగా ఏం చేయాలో అదే చేసుకుంటూ వచ్చేస్తున్నారన్న టాక్ ఉంది. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరిట 130 కోట్లు మంజూరు చేసింది. అందులో 40 కోట్ల పనులకు సంబంధించి బిల్లులు వచ్చాయి. ఈ బిల్లుల్లో తేడాలపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. అయితే ఇలాంటి అవినీతి అక్రమాల అంశాలు విచారణలో ఉండగానే అన్నదమ్ములిద్దరూ మరో కొత్త అవతారం ఎత్తారట. నిధుల వేటలో వింత పనులను చేస్తున్నారట. పట్టణంలో జనసంచారం సరిగ్గా లేని ప్రాంతాలను ఎంచుకుని అక్కడ సిమెంట్ రోడ్లను వేసేస్తున్నారట. ఇప్పటికే అక్కడ చెక్కు చెదరని సీసీ రోడ్లు ఉండగా మళ్లీ వాటిపై వేసేందుకు కొత్తగా ఉత్తర్వులిచ్చేశారు. వాస్తవానికి సిమెంట్ రోడ్ల కాల పరిమితి ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం 15 నుంచి 20 ఏళ్లు. కానీ ఇక్కడ రోడ్లు వేసి 8 ఏళ్లు కాకముందే మళ్లీ రోడ్లు వేస్తున్నారు. సిమెంట్ రోడ్డుపై మట్టి వేసి ఆపై సిమెంట్ వేస్తారట. వాస్తవానికి సిమెంట్ రోడ్డుపై రోడ్డేయాలంటే మట్టి లేయర్ను అసలు వేయకూడదని నిపుణులు చెప్పే మాట. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకించి మట్టిని వేసేస్తున్నారు. ఇదేం చోద్యమో అర్థం కావడం లేదని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో చాలా చోట్ల మట్టి రోడ్లు ఉన్నాయి. వానొస్తే కనీసం కాలినడకన వెళ్లలేని దుర్భర పరిస్థితులున్న మురికి వాడలున్నాయి. అలాంటి వీధులు కాకుండా జనసంచారం సరిగ్గా లేని సిమెంట్ రోడ్లు బాగా ఉన్న చోట్నే మళ్లీ ఎంచుకోవడంపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే అన్న చెప్పారు, తమ్ముడు చేసేస్తున్నారు అనే మాట పక్కగా వినవస్తోందని సమాచారం. ఇలా బద్వేలులో అన్నదమ్ములు ఆడిందే ఆటగా పాలన సాగుతోందట. అంతేకాదు పట్టణంలోని కట్టడాల అక్రమాల్లో లూప్ హోల్స్ చైర్మన్ అన్న తమ్ముడికి అందిస్తే తమ్ముడు కమిషనర్ తన సిబ్బందిని తరలించి అక్కడ సొమ్ములు వసూలు చేయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినవస్తున్నాయి.
దీనంతటికీ సదరు కార్యాలయ టౌన్ ప్లానింగ్ అధికారి ఒకరు చక్రం తిప్పుతున్నారట. అంతేకాదు, ఇదే కమిషనర్ నెల్లూరు రోడ్డులోని ఓ ఆలయ యాజమాన్యం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టగా పర్మిషన్ లేదంటూ దాదాపు 5 లక్షలు నొక్కేశారట. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మళ్లీ ఆ పైకాన్ని ఆలయ యాజమాన్యానికి తిరిగి ఇచ్చేశారట. అంతేకాదు, మరో ఆలయ యాజమాన్యాన్ని ఇదే పద్ధతిలో బెదిరించబోతే అక్కడ వ్యవహారం బెడిసికొట్టిందట. ఇలా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ సోదరులిద్దరూ తమ హవాను ఇష్టానుసారంగా సాగించేస్తున్నారట. ఎన్ని విమర్శలు వచ్చినా, మరిన్ని ఆరోపణలు సంక్రమించినా అంతా వాళ్లే కాబట్టి సర్దుకుపోతున్నారన్న టాక్ ఉంది. ఇలా బద్వేలులో అన్నదమ్ముల అవినీతి లీలలు సాగిపోతున్నాయి. ఇప్పటికే బద్వేలులో వైసీపీ హయాంలో సాగుతున్న భూ కబ్జాలు, అవినీతిపై నేరుగా సీఎంఓ స్పందించింది. విచారణ కూడా కొనసాగిస్తోంది. ఇలాంటి సందర్భంలోనే మళ్లీ మరిన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటే ఇక్కడి పాలకులకు ప్రభుత్వ చర్యల పట్ల ఎంతటి భయం, భక్తి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యువ మంత్రి లోకేష్ రెడ్ బుక్ లో సైతం నిక్షిప్తమైన బద్వేలు వ్యవహారం మరిన్ని వింతలు, విశేషాలను ఈ రాష్ట్రానికి అందిస్తుందో వేచి చూడాలి.